హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజైతే మీకోసం ఒకటి చిన్నది మా అల్లుడు అడిగిండని చెప్పి అయితే ఒక రామ్‌నాథ్ బ్లాక్ చార్ట్ మీద ఫస్ట్ పెన్సిల్‌తో గీసుకొని దానికి కలర్స్ ఏసి ఎంతో కష్టంగా, ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చిన. మొత్తం కంప్లీట్ చేసుకొని దాన్ని ఏం చేయాలంటే పైకి తీసుకొని కాల్చుదామని అయితే ప్లాన్ చేసినాం. సో, అదైతే కలర్స్ ఏయడం అయితే మొత్తం అయిపోయింది. అయిపోయినంక మెల్లగా మళ్ళీ కత్తెర తీసుకొని మొత్తం సేమ్ షేప్ కటింగ్ చేయాలి కదా! హెడ్స్ అవి ఇవి అయితే మొత్తం మెల్లగా కట్ చేసుకుంటూ వచ్చినాం. చూడండి. ఎందుకంటే కట్ కావద్దు. కొంచెం ఈజీగా ఉన్నా గానీ మళ్ళీ ఒక హెడ్ కట్ అయినా మళ్ళీ అంటుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయితది కదా! స్టిక్ పై నిలబడాలంటే నిలబడదు కాబట్టి దానికోసం అయితే వేరే ప్లాన్ చేసిన. ఇప్పుడైతే ఒక్కొక్క హెడ్ చూసుకొని మెల్లగా కట్ చేసుకుంటూ వచ్చి మొత్తం బాడీ షేప్ అయితే కట్ చేసిన. బాడీ షేప్ కట్ చేసినాక కొంచెం చార్ట్ కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది నాకు. సో, కొంచెం ఇక్కడ హ్యాండ్ దగ్గర వేరే ఉంది. దానికోసం ఈయన కోసమే ఇట్లా చూడండి మంచి షేప్ అయితే వచ్చింది. ఇక్కడ చేతిలో ఒకటి కత్తిలాగా ఉంది. ఈ చేయి అయితే నార్మల్‌గా పెట్టినాము. సో, ఇప్పుడు దీన్ని అంటించడానికి అయితే ఒకటి పెద్ద రాకెట్‌ది స్టిక్ అయితే తీసుకున్నాము. దానికైతే ఫెవికాల్ అయితే పెట్టినాము. ఫెవికాల్ పెట్టి ఫస్ట్ దానికి పూర్తిగా మంచిగా ఫెవికాల్ పెట్టేసి దానికి ఒక పేపర్ పెట్టినాం. ఎందుకంటే డైరెక్ట్ స్టిక్ అంటుకునే దానికంటే పేపర్ పెట్టి మళ్ళీ పేపర్ గమ్ పెట్టి అతుక్కుంటే స్టిక్ అంటుకుంటుంది. మళ్ళీ ఊడిపోదు. మంచిగా నిలబడడం కూడా మంచిగా నిలబడుతుంది అని చెప్పి అయితే ప్లాన్ చేసిన. తర్వాత స్టిక్ కూడా మళ్ళీ చిన్న చిన్న ముక్కలు పేపర్ ముక్కలు కట్ చేసుకొని ఇది బ్లాక్ కలర్ చార్ట్‌దే కట్ చేసుకొని మళ్ళీ దానికి ఫెవికాల్ అంటించి కర్రకు మళ్ళీ తర్వాత బాడీ షేప్ ఉంటుంది కదా! దానికో మళ్ళీ ఇట్లా స్టిక్ చేసుకుంటూ వచ్చిన ఒక్కొక్కటి. ఇలా వేయడం వల్ల అయితే కొంచెం స్టిఫ్‌గా ఉంటది. ఊడిపోదు కదా కర్ర. మామూలుగా ఓన్లీ కర్రకే పెడితే మనకు ఊడిపోయే ఛాన్స్ ఉంటదని చెప్పి అయితే ఇట్లా ఐడియా చేసిన. ఇదైతే మొత్తం అయిపోయింది. తర్వాత తలలకు కూడా ఒక సీపురు పుల్ల పెట్టిన. ఇక్కడ బాడీకి కూడా ఒక చిన్నది స్టిక్ పెట్టిన. సీపురు పుల్ల అంటే ఏమనుకోకుర్రి. ఎందుకంటే అది మనం రోజు వాడేవాడు కాబట్టి అట్లా సీపురు పుల్ల అని వచ్చేసింది. బాంబులైతే కొన్ని బాంబులుండే తోక పటాకులు. మిర్చి బాంబ్స్ అంటారు కదా! అవి. అవి కూడా అక్కడక్కడ గమ్ తోటి స్టిక్ చేసుకుంటూ వచ్చేసిన. తర్వాత ఈ బాంబ్స్ అని పెట్టడం అయిపోయినాక మళ్ళీ ఈ బాంబ్స్ కూడా కనబడకుండా చార్ట్ పెట్టేద్దాం అని చెప్పి అయితే మళ్ళీ చార్ట్ కట్ చేసుకొని వాటికి గమ్ పెట్టి మొత్తం వెనకాలైతే కవర్ చేసిన. ఎక్కడైతే బాంబులు పెట్టినో అక్కడ కవర్ చేసేసిన. చూడండి ఇట్లా మెల్లగా మొత్తం స్టిక్ చేసిన. కొద్దిగా ఆరడానికి టైం పడుతుంది కాబట్టి ప్యాన్ వేసుకున్న ఆల్రెడీ తొందరగా ఆరిపోవాలని చెప్పి పైనైతే తొందరగా అయితే ఆరిపోతుంది. ఆరిపోయినాక ఆ ప్లాస్టిక్ పట్టి మనం నిల్చుంటుందా మంచిగా అనేది చూద్దాము. అది కొద్దిసేపు ఆరడానికైతే టైం తీసుకుందాం అని చెప్పి మెల్లగా చేసుకుంటూ వచ్చిన. సో, ఇంకా అంటుకోలేదన్నట్టు కొంచెం పూర్తిగా. సో, మళ్ళీ ఊడిపోయినట్టు అయితుంది. అట్లా ఏమైనా పేపర్ పెట్టాలనుకున్నా గానీ ఏం పర్లేదు. కొద్దిగా గమ్ అయితే గట్టిగా అయిపోయిందనుకో స్టిఫ్ అనే ఉంటదని చెప్పి అయితే మళ్ళీ ఏం స్టిక్ పెట్టలేదు. మెయిన్ మనకు హెడ్ దగ్గర స్టిక్ ఉండాలి. హెడ్స్ ఇట్లా మంచిగా నిలబడాలి కాబట్టి. తర్వాత హ్యాండ్స్ దగ్గర ఉండాలి. కాళ్ళ దగ్గర అయితే అవసరం లేదు. ఎందుకంటే మనం స్టిక్ పెట్టినాం కాబట్టి అది మట్టిలనో ఎక్కడైనా ఇట్లా పెట్టినప్పుడు ఆ స్టిక్ పైనే బ్యాలెన్స్ అయితది. దానికోసం అయితే కింద ఏం ప్లాన్ చేయలే నేను. తర్వాత దీనికి రాకెట్ పెడదాం అనుకున్నా. మళ్ళీ అనిపించింది రాకెట్ పెడితే రాకెట్ అంటించంగానే రాకెట్ పైకెళ్తది కదా! మళ్ళీ ఇది కూడా పైకెళ్తదేమో అని చెప్పి అయితే అనిపించింది. సో, మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్న. పైనైతే మేము ఇటుకలు పెట్టిన. ఇటుకల పైన రావణాసురుడిని నిల్చోబెట్టాలన్నట్టు. సో, ఇటుకలు గట్టిగా పెడితే రాకెట్ పేల్చినా కూడా ఏం పోదు. అక్కడనే ఫైర్ అయిపోయి ఆ ఫైర్ తోటి రావణాసురుడు అంటుకుంటాడని చెప్పి అయితే నా ప్లాన్. అయితే ఈ బాంబులల్లో కొంచెం పౌడర్ అనేది వచ్చింది. ఈ పౌడర్ కూడా హెడ్ దగ్గర కొంచెం గమ్ పెట్టి పెడితే హెడ్స్ దగ్గర ఫైర్ వస్తది కదా! దానికోసం అట్లా గమ్ పెట్టిన. గమ్ పెట్టి కొంచెం గమ్ ఆరంగానే అక్కడే ఇది బాంబులది పౌడర్ ఉంటది కదా! ఈ పౌడర్ అంతా ఒక పేపర్‌తోని మెల్లగా ఏసుకుంటూ వచ్చిన. ఎందుకంటే అట్లయితే తొందరగా ఈజీగా ఫైర్ అయితది ఆడ మంచిగా ఇట్లా ఫైర్ వస్తది. చూడడానికి కూడా మంచిగుంటది మనకు. మిగతా హెడ్స్ కూడా ఆ ఫైర్ తోటి పేపర్ కాబట్టి తొందరగా అంటుకుంటది. దానికోసం అట్లా ప్లాన్ చేసిన. సో, బాంబులు పెట్టడం అదైతే అయిపోయింది. తర్వాత హెడ్ దగ్గర కూడా పౌడర్ ఏసేసిన. పౌడర్ కొద్దిగా ఆరంగానే పైకి తీసుకెళ్ళి సో, దాన్నైతే దహనం చేయాలి. ఇంకైతే ఏం లేదు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే.
ఆ పౌడర్ ఒకటండి. అయితే ఇప్పుడు రాకెట్ అయితే తీసేసేయాలి. తీసేసి పైకి పోయినాక దాని పక్కకు ఇటుకలు ఎమ్మటే నిలబెడదామని అయితే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే 2 ఇప్పుడే ఇక్కడ జాయిన్ చేసేస్తే ఎందుకో మళ్ళీ కొంచెం డౌట్ అనిపించింది. చూడండి ఎంత మంచిగా నిల్చుందో. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. హాయ్ అంటుండు మా అల్లుడు. సూపర్. సూపర్ వచ్చింది కదా! కొంచెం అంటే డోర్‌ది కనిపించింది. మీకు సరిగ్గా కనిపియలేదు. చూడండి పైకైతే తీసుకొచ్చిన. అంటిస్తున్నా చూడండి. అంటేగానే ఎమ్మటే ఇట్లా అయిపోయింది. కొంచెం ఉంది. దానికోసం ఏం చేసినా కొంచెం పెట్రోల్ తెచ్చి పెట్రోల్ ఏసిన చూడండి. పెట్రోల్ ఏస్తే మొత్తం అంటుకుంది ఒక్కటేసారిగా. ఎందుకో మొత్తం అట్లా సగం ఎందుకో వదిలేయడం అని చెప్పి పెట్రోల్ ఏసేసినాం. ఒక్కటేసారి పెద్ద ఫైర్ అయిపోయాయి. దూరం నుండి ఏసినా జాగ్రత్త తీసుకున్నా. చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.